కృష్ణ పరిగెట్టుకుంటూ వరలక్ష్మి దగ్గరికి వచ్చి అత్త అత్త వెన్నెల ఏది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే తన రూమ్లో ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ వెన్నెల దగ్గరికి వెళ్ళి వెన్నెల వెన్నెల అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల డోర్ తీసుకొని బయటకు వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కృష్ణ అయితే వెన్నెల దగ్గరికి వెళ్ళి తనని దగ్గరికి తీసుకొని తనని చాలా గట్టిగా హగ్ చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల కూడా చాలా బాధపడుతూ కృష్ణని హగ్ చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని అలా చూసి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం వెన్నెల వైపు చూసి, ఏంటి వెన్నెల, నీకు గొంతు పోయిందన్న విషయం నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు? నాకు తెలిసిపోతే నేను నిన్ను వదిలేస్తాను అనుకున్నావా ఏంటా? నేను నిన్ను ప్రేమించింది నీ అందాన్ని చూసి కాదు వెన్నెల, నీ వ్యక్తిత్వాన్ని, నీ మనసుని చూసి నేను నిన్ను ప్రేమించాను. ఇలా అని తెలిసిన తర్వాత వదిలేస్తాను అనుకున్నావా? అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. నిన్ను నన్ను విడతీయడం ఆ దేవుడి వల్ల కూడా కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కృష్ణ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం, అవును వెన్నెల, ఎవ్వరూ మనల్ని విడతీయలేరు. ఎవరు మన మధ్యకు వచ్చినా సరే మన మధ్యన ఎలాంటి అడ్డుకట్ట ఉండదు. మన ఇద్దరం ఎప్పటికీ ఒకటే కృష్ణ అని చెప్పి వెన్నెల అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల అయితే చాలా బాధపడుతూ అక్కడ ఉన్న కృష్ణని చూసి ఆ మాటలు విన్న తర్వాత అక్కడ ఉన్న కృష్ణని చాలా గట్టిగా హగ్ చేసుకుంటూ ఉంటుంది. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం చాలా కోపంగా వాళ్ళిద్దరినీ చూస్తూ ఉండిపోతుంది. మన ఇద్దరిని ఎవ్వరు, ఆ దేవుడు కూడా విడతీయలేరు కృష్ణ, నీ మీద నాకు అంత ప్రేమ ఉంది. నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. మన ఇద్దరమే భార్యాభర్తలమే. నేను నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను కోను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే చాలా గట్టిగా కృష్ణని హక్ చేసుకుంటూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం చాలా కోపంగా వాళ్ళిద్దరి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రం చాలా సంతోషిస్తూ వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం కృష్ణని అలా చూస్తూ చాలా ప్రేమగా ఉంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.